రాధగారు, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా అని అంటాడు. అయ్యో మురళి గారు, నేను ఏమనుకుంటాను, మీరు ఏ విషయం గురించి అయినా నాతో మాట్లాడొచ్చు. ఆ రోజు రాత్రి మీరు నా దగ్గరకు మాత్రమే కాకుండా డబ్బుల కోసం నా కొలీగ్ దగ్గరకు కూడా వెళ్ళారా అని ప్రశ్నిస్తాడు మురళి. అవునండి మురళి గారు, మీ ఫ్రెండ్ రాకేష్ దగ్గరకు కూడా వెళ్ళాను. కానీ మీ ఫ్రెండ్ రాకేష్ నేను డబ్బులు అడగగానే నా చేతిలో డబ్బులు పెట్టి నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది తను అంత మంచివాడు కాదు అని. అందుకే ఆ డబ్బులు అతని మొహం మీదే విసిరికొట్టి నేను వచ్చేశాను అని అంటుంది రాధ. మీకు నా ఫ్రెండ్ ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు మురళి.